హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం దశమి. ఈరోజు రోహిణి నక్షత్రం, బుధవారం అండి. రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు, బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి, అలాగే దుర్గామాత. ఈరోజు అందరం కూడా కృష్ణుని నామస్మరణ చేయాలండి. ఓం కృష్ణాయ నమః అనే నామాన్ని జపించండి. ఇలా జపించడం వలన సంకటాల నుండి బయటపడతారు. అలాగే మనకి ఒక శ్లోకం ఉందండి. కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. ఈ నామాన్ని జపించినా కూడా కష్టాల నుంచి దుఃఖాల నుంచి బయటపడతారు. ఇక ఈరోజు మంత్రబలం ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఈరోజు మంచి మాట, అన్నీ ఉన్నవారు అణిగిమణిగి ఉంటారు, ఏమీ లేనివారు ఎగిరెగిరి పడతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. గాలి కొంచెం వచ్చినా కూడా ఏమీ లేని ఆకు గాలికి ఎగురుతూ ఉంటుంది. అదే అన్నీ ఉన్నవారు అణిగిమణిగి ఉంటారు. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టుకున్నాడట అనే ఒక సామెత ఉంటుంది అండి. దీని అర్థం ఏంటి అంటే, అల్పుడు అంటే జ్ఞానము, తెలివితేటలు, ధనము ఏది లేనివాడు. తాత ముత్తాతల ఆస్తి ఏదో రకంగా వస్తే కోటీశ్వరుడు అవుతాడు. ఆ కోటీశ్వరుడు అయ్యాక ఆ డబ్బులతో ఏం చేయాలో తెలియకుండా ఇల్లు కొంటాడు, కారు కొంటాడు, డ్రైవర్ని పెట్టుకుంటాడు, అన్నీ అయిపోతాయి. ఇక రాత్రిపూట వర్షం పడుతుంటే అమ్మో నేను తడిచిపోతాను, నా డబ్బు తడిచిపోతుంది అని చెప్పేసి బెడ్రూమ్లో గొడుగు, అర్ధరాత్రి బెడ్ మీద నిల్చొని గొడుగు పట్టుకొని నిల్చుంటాడు. బయట వర్షం వస్తే బెడ్రూమ్లో ఎందుకు తడుస్తారండి? అలా ఉంటుంది అల్పుడి యొక్క బుద్ధి. ఇక దీనికి చిన్న కథ అండి. ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక వ్యక్తి రామస్వామి అని ఉంటాడు. చాలా జ్ఞానవంతుడు, తెలివైనవాడు. కాస్త అహంకారం ఉంటుంది. అన్నీ నాకే తెలుసు, ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా నేను క్వాలిఫై అవుతాను, ఏ చర్చకు పిలిచినా నేను గొప్పగా వాదించగలను అని చెప్పేసి నమ్మకంతో ఉంటాను. అదే గ్రామంలో ఇంకో వ్యక్తి ఉంటాడు, సూర్యవర్మ అని చెప్పేసి. సో, అతను రాజుకు చాలా దగ్గరగా ఉంటాడు. జ్ఞానము, వేదము అన్నీ మంచి మార్గాలు అన్నీ ఉంటాయి. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రజలను తలదించుకునేలా చేసి తను తలెత్తుకునేలా ఉండాలని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రజలను బానిసలుగా చూస్తాడు. నేనే గొప్ప స్థాయిలో ఉండాలి, నేనే గొప్పగా ఉండాలి, నేను చెప్పినట్టు అందరూ వినాలి అనే విధంగా ఉంటారు. రామస్వామి ఏమో ఇతరులకు మంచి చేస్తూ నా జ్ఞానం 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తల వంచుకొని ఉంటూ ఉంటాడు. ఒకరోజు వీరిద్దరిని రాజు పిలుస్తాడు. పిలిస్తే అసలు ప్రజల పాలన ఎలా జరుగుతుంది, గ్రామాల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది అని చెప్పేసి అడిగినప్పుడు, ఈ సూర్యవర్మ నేను ప్రజలందరినీ తలదించుకునేలా చేసి నేను తలెత్తుకొని జీవిస్తున్నాను అని చెప్పేసి పనులు చేయిస్తున్నానని చెప్తాడు. అలాగే రామస్వామి నేను తల వంచుకొని అందరికీ జ్ఞానాన్ని, తెలివిని ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. సో, ఇట్లా ఏంటి అంటే జ్ఞానం ఇద్దరిలోనూ ఉంది, కానీ ఒకరికి అహంకారం, ఇంకొకరి దురహంకారం, ఇలాంటి వాటి వలన ఏమవుతుంది అంటే మిడిమిడి జ్ఞానంతో ప్రజలను తప్పు స్థాయిలో పట్టి వెళ్తున్నారనమాట. ఇక ఏదైతే ఈ సూర్యవర్మ ఉన్నాడో, ఆ సూర్యవర్మ పాలించిన ప్రజలందరూ కూడా అడవులకి ఆ బాధలు తట్టుకోలేక అడవులకు వెళ్ళిపోయి దొంగలుగా మారిపోయి దోపిడీలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ చివరికి సూర్యవర్మనే చంపేస్తాడు. సో, మనతో ఏదైతే ఉంటుందో అదే మనకి ప్రాప్తిస్తుంది. ఎవరితో ఏది ఉంటే అదే మనకు ప్రాప్తిస్తుంది. విషం ఉంటే విషమే ప్రాప్తిస్తుంది. అమృతం ఉంటే అమృతమే ప్రాప్తిస్తుంది. సో, ఇది అందరూ కూడా గుర్తుంచుకోండి. ఇక ఈరోజు తారాబలం నిత్య నక్షత్రం రోహిణి నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి క్షేమతార, భరణి పుబ్బ పూర్వశ్రవణ నక్షత్రం వారికి విపత్తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపదతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి నైదనతార, పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి సాధకతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది పడక గదిని దక్షిణం వైపు ఉంచాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో, మనకి ఏంటి అంటే వాస్తు పరిష్కారంలో దక్షిణం వైపు పడక గది, ఉత్తరంలో గోల్డ్ పెట్టడం, ఉత్తరం కుబేర స్థానం, అలాగే నైరుతిలో స్టోరేజ్ ఇన్ ద సెన్స్ దవస ధాన్యాలు స్టోర్ చేసుకోవడానికి, అలాగే ఈస్ట్ ఆగ్నేయంలో వంటగది, పడమట దిశలో తినే ప్రదేశం ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. సరే, కొంతమంది ఏంటి అంటే మా ఇంట్లో అన్నీ బాగున్నా కూడా డబ్బు అనేది నిలవట్లేదు అంటే ఉత్తర దిశలో దోషం ఉంది అని అర్థం. ఉత్తర దిశ కుబేర స్థానం. ఆ ఉత్తర దిశలో వాష్రూమ్స్ ఉన్నా, టీవీ ఉన్నా, లేదంటే పడుకునే గది ఉన్నా కూడా దోషం వస్తుంది. అందరూ జాగ్రత్తగా సర్చ్ చేసుకోండి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ
ఎవరైతే ఏదైనా సంకల్పం ఉంటే ఆ సంకల్పం సిద్ధించాలంటే రేపు గురువారం మహానక్షత్రం లక్ష్మీ యోగం ఉంది. బిల్వదళాలని తెచ్చుకొని వాటికి గంధం రాసి మనసులో సంకల్పం తలుచుకొని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ, మేడి చెట్టు మొదట్లో కానీ వేసిరండి. ఇలా చేస్తే ఖచ్చితంగా సంకల్పం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు యోగక్షేమం సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో సంతానం లేని భార్యాభర్తలు ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణుల వారికి వెన్నను నైవేద్యంగా సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి భార్యాభర్తలు. ఇలా చేయడం వలన సంతాన యోగం కలుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యవంతమైన సంతానం కోసం సాయంత్రం మధురాష్టకాన్ని పారాయణ చేయండి. ఇది ఓంకారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.